బైబిల్ అంతా కనుక మనం చూస్తే యోసేపు is such a godly figure or character after Jesus that we can meditate upon. యోసేపు గురించి ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క రకమైనటువంటి క్యారెక్టరే, దేవుని రకమైనటువంటి లైఫ్ స్టైలే మనకు కనిపిస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే బైబిల్లో ఇంత వండర్ఫుల్ వేలో వారి జీవితంలో హంబుల్గా, అలాగే ఫెయిత్ కలిగి, అలాగే ఇంటెగ్రిటీ కలిగి వారి జీవితంలో వారు దేవుని ప్రణాళికల్లో ముందుకు వెళ్ళడం మనము చూడగలము. దేవునికే మహిమ కలుగును గాక. సో ఇక్కడ యోసేపు తన కుటుంబము, లేదంటే యాకోబు తన పిల్లలు అనబడే 12 మంది సంతానములో 12 మంది కుమారులు, వారిలోని ఒక ఘనుడైన శ్రేష్టమైన ఒక కుమారుడుగా మనకు చరిత్రలో నిలబడిపోయిన యోసేపు అనే ఆయన గూర్చి దేవుడు ఈరోజు మనందరికీ వివరించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో యోసేపు 11వ సంతానముగా 17వ సంవత్సరమున, అనగా అతనికి 17 సంవత్సరములు నిండినప్పుడు ఈ యొక్క కలను కన్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఆ కల చెప్తూ ఉంది, తన అన్నలందరూ కూడా తనకు సాష్టాంగ నమస్కారము చేసెదరు. యోసేపుకు తన సహోదరులందరూ కూడా సాగిలపడి నమస్కారం చేశారు అని ఒక కలలో మనం చూడగలము. అలాగే ఇంకొక కళ కూడా యోసేపు కనడం జరిగింది. ఇంకొక కళ ఏం చెప్తుంది అంటే, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు అన్నీ కలిసి యోసేపుకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాయి. ఇక్కడ సూర్యుడేమో తన తండ్రి అయిన యాకోబుగా, చంద్రుడేమో తన తల్లిగా, 11 నక్షత్రములేమో తన అన్నలు, ఒక తమ్ముడుగా అందరూ కలిసి ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు అన్నదే ఈ కళ. యోసేపు ఈ కళను ఎప్పుడైతే కన్నాడో వెంటనే he knew that it was God. కళను కన్న వెంటనే ఇది దేవుని నుండి వచ్చిన కళ అని యోసేపు గ్రహించాడు. అంత మాత్రమే కాదు, దీని ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా జీవితంలో జరగబోతూ ఉంది. God's purpose is about to start in my life. Hallelujah. God has a plans for my life అని యోసేపు గ్రహించాడు అన్నదే మనము దీని ద్వారా తెలుసుకోవాలి. మన జీవితంలో మనము కలలు కంటూ ఉన్నామో లేదో తెలియదు. ఈ దినములలో కూడా దేవుడు కలల ద్వారా మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవుని రకమైన కలలు మనకు రావడం అన్నది దేవుడు పెట్టిన ప్రణాళికే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అనేక మంది కలల ద్వారా దర్శించబడకపోయినా సరే, ఒక డిటర్మినేషన్తో నిన్ను నీవు సిద్ధపరచుకొని, ఒక సిద్ధపాటుతో, ఒక అంకిత భావంతో, దేవా నీ ప్రణాళిక నాకు కావాలి, నీ చిత్తము నేను తెలుసుకోవాలనుకుంటున్నా, సో దేవా నీ ప్రణాళికలు నాకు కావాలా, నాకు చూపించండి అని నీవు గనక నీ పూర్ణ హృదయముతో నీవు సిద్ధపడి దేవుణ్ణి అడిగితే ఆయన నీ జీవితంలో వాటిని విప్పుటకు సిద్ధముగా ఉన్నాడు, వాటిని నీకు దయచేవాడుగా ఉన్నాడు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ ఇట్ ఈస్ అ డ్రీమ్, ఇఫ్ గాడ్ స్పీక్స్ టు యూ, దెన్ యువర్ విజన్ ఈజ్ అబౌట్ టు టేక్ ఆఫ్. దేవుడు నీకు ఒక కళ కలుగు చేస్తే, దేవుడు నీతో మాట్లాడితే, ఆయన స్వరాన్ని వినిపింప చేస్తే, నీ జీవితంలో దర్శనము ప్రారంభము అవ్వబోతుంది అని సూచనగా నీవు రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను ఒంటరిగా విడిచేవాడు కాదు. దేవుడు తన బిడ్డలకు ప్రణాళిక కలిగిన వాడుగా, దయచేవాడుగా ఉన్నాడు. సో దేవుడు తన పర్పస్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి తన ప్లాన్స్ని రివీల్ చేసేవాడుగా ఉన్నాడు. ఈ క్రమంలోనే గాడ్స్ విజన్ని ఎవరైనా సరే దేవుని నుండి పొందుకోవచ్చు. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనము అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుటకు సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన దర్శనాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆశపడుతున్నావా? నిన్ను సిద్ధపరచుకొని దేవుని నుండి పొందుకోవడానికి నీవు ఆసక్తితో ఉన్నావా అన్నది నిన్ను నీవు చూచుకొని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. We all need to
receive a vision from the Lord. We all need to have a vision. దేవుని దర్శనము మనల్ని నిలవబెడుతుంది. దేవుని దర్శనము మనము దేవుని పైన ఆధారపడేలా చేస్తుంది. ఈ దర్శనము ఆయన వైపే చూసేలాగా చేస్తుంది. మనం కృంగిపోయేలాగా, మనం పడిపోయేలాగా, మనము నిస్సహాయతలో ఉండేలాగా కాదు. ఇట్ ఈస్ లైక్ అ పవర్ that drives us ahead. ఒక శక్తి మనల్ని ముందుకు నడిపించినట్లుగా దర్శనం మన జీవితంలో పనిచేస్తుంది అన్నది మనం గ్రహించాలి. హల్లెలూయా. Did you receive your vision? Are you pondering upon your vision that you received from the Lord? దేవుని దర్శనాన్ని నీవు పొందుకున్నావా? ఒకవేళ పొందుకొని ఉంటే దానిపైన నీ దృష్టి నీవు కలిగి ఉన్నావా అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, it is the vision that fills us. Where there is no vision, people will perish. సామెతలు 29:18 ఆయన అంటూ ఉన్నాడు, ఎక్కడైతే దేవుని దర్శనం ఉండదో అక్కడ మనుషులందరూ కూడా నశిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దర్శనం లేకపోతే దేవుని బిడలైనా సరే ఎటు పడితే అటు వెళ్ళడం జరుగుతుంది. కేవలము రక్షణ బహుమానంగా ఇచ్చి ఒక చోట నిన్ను కూర్చోపెట్టి నీవు అక్కడే ఉండు అని చెప్పిన దేవుడు కాదు కదా మన దేవుడు. కాబట్టి రక్షణతో పాటు విజన్ని కూడా ఇచ్చాడు దేవుడు. నీ జీవితంలో రక్షణ ఆనందంతో పాటు దర్శనాన్ని కూడా ఇచ్చాడు. దట్ విల్ డ్రైవ్ యూ అహెడ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్. హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చున్నట్లుగా దర్శనం నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ విధముగా యేసు నామములో మనలందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. The minute when Joseph received a vision in the form of a dream from the Lord, he knew that it came from God. ఎప్పుడైతే ఈ కలను యోసేపు కన్నాడో వెంటనే యోసేపు గ్రహించాడు, ఇది దేవుని నుండి వచ్చినదే. దేవుడే నాకు ఈ కళను అనుగ్రహించి ఈ కళ ద్వారా ఆయన ఉద్దేశాన్ని నా జీవితంలో విడుదల చేస్తున్నాడు. కాబట్టి నేను దీని యందు విశ్వాసం ఉంచెదను అని విశ్వాసం ఉంచాడు యోసేపు. హల్లెలూయా. విశ్వాసం ఉంచాడు కాబట్టే తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టే ఈ కళను వెంటనే తన కుటుంబ సభ్యులందరితో మాట్లాడడం జరిగింది.